పెద్ద మనిషి ఎంత ఊరికి ఎట్లా పోవాలి? ఇట్లా చక్కగా పోవాలి. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? 5 కిలోమీటర్లు వచ్చేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు. ఓ పెద్ద మనిషి, ఏంది? తాటికాయల బుర్రెయిల్లు ఎక్కడా? ఏంది? బుర్రాయిలు తాడకాయల బుర్రాయిలు ఏడుంటది? తాటికాయలా? ఇప్పుడు కాయాయి, ఎండాకాలం కాస్తాయి. తాటికాయలు కాదే, తాటికాయల బుర్రెయిల్లు ఎక్కడా? ఏవులు కూడా తాటికాయలకే కాస్తాయి. ఏలు కాదే, తాటికాయల బుర్రెయిల్లు ఎక్కడా? ఏ ఈడగాయాయి, ఆడగాయాయి, ఈ కాలంలో ఏడగాయాయి, ఎప్పుడు కాయాయి, ఎండాకాలం కాస్తాయి. చెప్తే అర్థమవుతుంది. పరి ఆ పనంతా ఎరగొడుతుర్రు. పరి ప్రశాంత్, ఊళ్ళకి వచ్చినాం కానీ ఒకసారి మీ మామ ఫోన్ చేయి. సరే. సో వాళ్ళు కూడా ఫోన్ చేస్తలేరు, ఏం దాకా వచ్చిందని కూడా తెలుసుకుంటున్నారు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఉంటుంది. కట్ చేసి మళ్ళీ ఒకసారి దమ్దమ్ ఉందేంద్రా భయ్, ఊళ్ళో ఎవరు వచ్చినా రెస్పాండ్ అయిపోయాడు. చిన్న సమాధానం చెప్తారు, ఫోన్ చేస్తే కదా ముంగడ పోయి వాళ్ళని అడుగుదాం. అడ్రస్ కూడా తెలియదురా నాకు, ఒకటే నెంబర్ ఇచ్చారు వాళ్ళు. ఎవరు మధ్యలో ఎవరు లేరా? పెద్ద మనిషి లేరా? ఎవరు లేరు, ఒక్కడే నెంబర్ ఇచ్చారు. అరే బాబు ఇట్రా. నేను ఎందుకు వస్తా, మీరా రాను. తాటికాయల బుర్రెయిల్లు ఇక్కడ బాబు. ఇంత పెద్దగా అయినా కూడా తాత వాళ్ళ ఇల్లు తెలియదా? నాకు అల్లు ఇల్లు ఎరికే. వచ్చి దింపు ఏం చూసురు. చెప్పరా మీ బాధ ఏంటిది? అదే తాటికాయల బుర్రెయిల్లు ఎక్కడ? మా ఊరని అడుగుతారు. అరే చక్కగా పడుతున్నా, తాడకాయల బుర్రాయిలు ఏడుంటారా? అరే తురే అంటే మంచిగా ఉండదు, గువ్వలు గుయ్యు అంటే. అయిందా? బాగా అయిందా? మూసుకొని ఉండు, నేను మాట్లాడతా. అరే అలా కాదురా, కొంచెం అడ్రస్ చెప్పు మాకు. అన్న నువ్వు అడుగుతున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఈ ముంగి సమాకపోతే అడుగుతా నేను చెప్పను. ఇలాక మీరు తాత వాళ్ళు ఇల్లు అడిగేది వీడు, ఆ తాత వాళ్ళు ఇల్లు.
ఇక్కడ వెళ్ళాడుందిరా బాబు. ఏదిరా? నైట్ ఇన్నా అన్న, పొద్దున కూడా ఇన్నా ఉండే. వాళ్ళు ఊరి పోయేటప్పుడు తీసుకోలేదు అనుకుంటా. వేరే వాళ్ళని అడుగుదాం. తాటికాల బుర్రెలు ఏడుంటది? తాటికాల బుర్రెలు ఏడుంటది? ఇల్లా భూమి మీద ఉంది. భూమి ఏడుంది? భూమి ఇల్లు రెండు ఒక దగ్గరనే ఉన్నాయి. ఎక్కడ తాగబోతు మన వరకు దొరికిర్రా? పోయి తాగబోతుగానే అడిగిందా? పదరా. ఎక్స్క్యూజ్ మీ, తాటికాల బుర్రెలు ఎక్కడ? సిగ్గులే దారగాడిదా, ఏది పడితే అదే అడుగుతున్నావు. రే, మనం ఆమెను అడిగింది అడ్రస్సే కదా, ఎందుకు అంతగానం తిడుతుంది? ఓర్ దున్నపోతు, చెప్తుంటే అర్థమైతలేదా? అట్లా ఫోన్ ఎత్తుకుంటే నిలబడ్డావు. చెప్పండి, ఏమో అడిగిరు. తాటికాల బుర్రెలు ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే 4వ ఇల్లు. హలో, ఏంది ఇదేనా తోడు? బుర్రెడు కానీ బుర్ర వస్తే అయిపోతుందా? ఇంకా ముందేం చూసుకోవా సందులో పంటి? నేను గుద్దుతా, బరాబరి గుద్దుతా. ఆ ఊరికి వచ్చిన వాడు నేను గుద్దుతా, నీ ఊరికి వస్తే నువ్వు గుద్దు. ఆనే ఉంది కానీ వెళ్ళిపోరు. రారా, అన్నీ మనం అనుకున్నది జరగవు కదా. కదా వెళ్దాం. పోనీలే, పెళ్లి చూపులోకి వచ్చినాం, గొడవలు ఆడవద్దు కదా. ఇదే ఇల్లురా. అటు తిప్పి ఇటు తిప్పి ఆ పిల్ల మళ్ళీ ఇదే అడ్రస్ చెప్పిందిగా. సరే పద, మనం వెతకద్దు, అడ్రస్ దొరికింది. ఇంత ఊరే కాదు, ఇంకా మంచి చూడరా. పోనీయవ తాటికాయలు ఇప్పుడు గాయని చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చిరేందా? నీకేమి నువ్వు ఆవు. అల్లు పెళ్లి సూపులకు వచ్చిరటనే. అల్లు పెళ్లి సూపులకు వచ్చిరట. పెళ్లి సూపులకు వచ్చిరట. అక్క నువ్వు రెడీగా అమ్మాను, అతనే చాయ్ పెట్టుకురామని చెప్పు. చాయ్ తాగుతారుగా? తాగుతాం. ఏదమ్మా నాన్నదమ్ముళ్ళు? పెళ్ళికోకు నేను కాదు ఇగో ఈయన. ఆయన మరి నువ్వెందుకు వచ్చినావు? దోస్తా సోఫా సొప్పున వచ్చిన. ఏదమ్మా నాన్నదమ్ముళ్ళు? ముగ్గురం. నువ్వు ఫస్టా, సెకండా, థర్డా? 2. అక్క పెళ్లి సూపులకు వచ్చిరు, అట్లనే రెడీ అయ్యి చాయ్ పెట్టుకురా. చాయ్ తాగుతారా మరే? పెద్ద మనుషులు ఎవరు రాలే. ఎండక ఏమోసంటారు, ఎండ కొడుతుందిగా. ఏం చదువుకున్నావు? చదువు. బిఏ. బియ్యమా? డిగ్రీ. డిగ్రీయా? డిగ్రీ చేసిండు. బియ్యమా? బియ్యం 13 చదివిండు. 13. 13. ఒరే 10 రా. 13, 14, 15. డిగ్రీ. ఏం పని చేస్తున్నావు? అకౌంటెంట్.
అకౌంటెంట్. లెక్కలు చూస్తాడు కంప్యూటర్ మీద లెక్కలు చూస్తాడు. ఏం సంపాదించేది ఏం లేదా? మా పైసలు ఇంకే చేసుకుండు. ఏం లేవుగా. ఇంకా ఇంట్లో వేసుకుండు. ఇంటికాడ ఉన్నాయి. ఉన్నాయి అకౌంట్ లో పైసలు ఉన్నాయి. ఖాతాలో పైసలు ఉన్నాయి. ఏమైంది అక్క సాధించుకురాలేదు ఇంకా? రమ్మని తొందరగా. నాయనా అక్కడ కనిపిస్తాడే. తెలిసిపోయింది. మనసులోడా ఏ మనసులో ఏంట్రా ఈ పెళ్లి కూడా పోయినట్టే. ఏంటండి ఏం చెప్పకుండానే వెళ్తున్నారు? అమ్మాయి మనం అవసరంగా అర్థం చేసుకున్నాం రా. అవునరా, మరి వాళ్ళ తమ్ముడు ఏంటి అలా చెప్పాడు? అంత మా తర్వాత మాట్లాడుకున్నాం కానీ ముందు అమ్మాయికి ఎవరు చెప్పు. పెళ్ళి నాకు ఓకే, కానీ నీకు ఇష్టం లేక బయటికి వెళ్ళారేమో అనుకున్నావు. అయ్యో అదేం లేదండి, పాల ప్యాకెట్ కోసం షాప్కి వెళ్ళేసి వస్తున్నా. నాకు కూడా ఓకే, నువ్వు ఒప్పుకుంటే. ఒక తండ్రి తన కూతురుని ఎలా చూసుకున్నాడో అంతకంటే గొప్పగా నేను చూసుకుంటాను. తండ్రిలాగా చూసుకునే అబ్బాయి వస్తుంటే ఏమైనా ఎందుకు కాదంటుంది? పెళ్లి పీటల పైన కలుద్దాం. బాయ్.